మన పిల్లలకి సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? 5 మంత్స్ కంప్లీట్ అయ్యి 6లో ఎంటర్ అయిన వెంటనేనా? లేదా 6 మంత్ కంప్లీట్ అయిన తర్వాతనా? ఈ డౌట్ చాలా మంది పేరెంట్స్‌కి ఉంటుంది. లెట్ మీ టెల్ యూ. 6థ్ మంత్‌లో అంటే 5 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మన పిల్లలు ఇండిపెండెంట్‌గా కొంచెం మినిమల్ సపోర్ట్‌తో ఇలా కూర్చోగలగాలి. దాంతో పాటు మనం చేతిలో ఏమైనా ఇస్తే దాన్ని నోటి వరకు తీసుకెళ్ళగలగాలి. ప్లస్ మనం తింటున్నప్పుడు పిల్లలు ఫుడ్‌లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దే ఆర్ ఆల్ రెడీ టు స్టార్ట్ దేర్ సాలిడ్స్. యూజువల్‌గా ఇవన్నీ కూడా 5.5 మంత్స్ తర్వాతే స్టార్ట్ అవుతాయి. అంటే మినిమల్ సపోర్ట్‌లో కూర్చోడం కానీ, ఏమైనా మనం చేతిలో ఇస్తే దాన్ని నోటి వరకు తీసుకెళ్ళడం. అయితే మా అర్హాన్ స్కూల్‌కెళ్ళిన వెంటనే మా ఆమిర్‌కి మీల్ ఇస్తాను. ఇది మా ఆమిర్ ఎగ్జాక్ట్‌లీ 5 మంత్స్ 29 డేస్ ఉన్న రోజు. మా అర్హాన్ స్కూల్‌కెళ్ళిన తర్వాత మా ఆమిర్ ఫస్ట్ మీల్ అండ్ ఆ టైంలో ఓన్లీ 1 మీల్ పర్ డే ఇచ్చేదాన్ని విచ్ యూజ్డ్ టు బి ఫ్రూట్స్. 1 ఫుల్ వీక్ ఓన్లీ డిఫరెంట్ ఫ్రూట్స్ ఇచ్చాను. అండ్ ఆ పర్టిక్యులర్ డే మా ఆమిర్ ప్యూర్స్ తింటున్నాడు. హి లవ్స్ అండ్ ఎంజాయ్స్ హిస్ ఫుడ్. ఆ తర్వాత చక్కగా మా ఆమెని డ్రెస్అప్ చేసేసి తనతో కాసేపు ఆడుకుంటాను. యూజువలీ మా అన్వర్ జాన్ పిల్లల్ని డ్రాప్ చేసి ఆయనే పికప్ చేసుకుంటారు. బట్ ఆ రోజు ఆయనకు కొంచెం పని ఉండడం వల్ల ఆయన నాకు చెప్పారు, "నువ్వు వెళ్ళి పికప్ చేసుకుంటావా" అని. ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే నన్ను చూసిన వెంటనే మా అర్హాన్ ఫేస్‌లో వెలుగొచ్చేస్తుందనమాట. ఆ వెలుగుని చూడడానికి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో చెప్పాను కదా! ఇది మా ఆమిర్ 5 మంత్స్ 29 డేస్ ఉన్న రోజు అంటే క్రిస్మస్‌కి ముందు. మా అర్హాన్ స్కూల్‌లో క్రిస్మస్ డెకోర్ కావాలంటే అది కూడా తీసుకెళ్ళి వాళ్ళ మ్యామ్‌కి ఇచ్చేసాను. అండ్ లుక్ ఎట్ అర్హాన్. హి వాజ్ సూపర్ హ్యాపీ అండ్ సూపర్ ఎక్సైటెడ్. క్రిస్మస్ వెకేషన్‌కి ముందు వాళ్ళ స్కూల్‌లో యాన్యువల్ డే ఉండే. ఆ యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ అంతా తను వాళ్ళ ఫ్రెండ్ నాకు డాన్స్ చేసి చూపిస్తుండే విచ్ వాస్ వెరీ అడారబుల్. ఇంకా మేము ప్రిన్స్ కోసం వెయిట్ చేసాము. ప్రిన్స్ వచ్చిన తర్వాత నేను, అర్హాన్ అండ్ ప్రిన్స్ ముగ్గురం కలిసి ఇంటికొచ్చేసాము. సో యూజువల్లీ మన పిల్లలకి స్క్రీన్ టైం లేకుండా ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, వాళ్ళని ఎలా ఎంగేజ్ పెట్టాలని చాలామంది చాలాసార్లు అడిగారు. నేను మా పిల్లలతో కూర్చొని ఇలాంటి క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటాను. ఇది స్నిప్ అని చెప్పి కుదిరితే ప్రోడక్ట్ ట్యాగ్‌లో ఇస్తాను. ఇన్‌ఫాక్ట్ ఈ వీడియోలో మీరు చూసినవన్నీ కూడా ప్రోడక్ట్ ట్యాగ్‌లో ఉంటాయి. సో తప్పకుండా చెక్‌ఔట్ చేయండి. మన పిల్లలతో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్, క్రాస్ మోటార్ స్కిల్స్ ప్లస్ వాళ్ళ క్రియేటివిటీ ఇదంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతాయి. అండ్ వాళ్ళని మీరే చేసుకోండి అని చెప్పి యాక్టివిటీస్ ఇచ్చేసి కూర్చోపెట్టకుండా మనం కూడా దానిలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళంతా హ్యాపీ ఇంకా ఎవరుండరు. సో కుదిరినంత వరకు ఇలాంటి క్వాలిటీ టైం మీ పిల్లలతో స్పెండ్ చేయండి. అండ్ మా ఆమెని కూడా ఇలా చక్కగా ఒళ్ళో కూర్చోపెట్టుకున్నానా, తను కూడా ఆ యాక్టివిటీస్‌లో అంతే ఇంట్రెస్ట్ చూపించాడు. తన కోసం లెగో డ్యూప్‌లో తీసుకొని కూర్చున్నాను. కాసేపు లెగోస్‌తో ఆడుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ అన్న చేసిన స్టెప్స్ చూసుకుంటూ చక్కగా ఎంజాయ్ చేశాడు. ఇలాంటి మరెన్నో టిప్స్ అండ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. బాయ్.